సార్ మీ పేరు చెప్పి స్టార్ట్ చేయండి సార్. నా పేరు వచ్చి పాలకుంట శ్రీనివాసులు. నేను అన్నమయ్య జిల్లా ఎస్సీ/ఎస్టీ కమిటీ మెంబర్. ఈరోజు విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యులు ఈరోజు సమావేశం జరగడం జరిగింది. అదేవిధంగా ముందుగా గౌరవ ఎస్సీ కమిషన్ సభ్యులు జవహర్ గారిని వాళ్ళ అంశాలతో కూడుకున్న విషయాలు చర్చించి మర్యాదపూర్వక వినతి పత్రం నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మేము జిల్లా సభ్యుల వద్ద మమేకమై ఈరోజు విజయవాడ ప్రెస్ ప్రభుత్వం అనాలోచించిన కారణంగా దాన్ని తీసేయడంతో ఇప్పుడు ఎస్సీ/ఎస్టీ కేసుల్లో విచారణ వేగవంతం కాకుండా నిర్లక్ష్యంగా పోలీసులు పనిభారం ఎక్కువయ్యి ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా ఛార్జ్ షీట్ విషయాల్లో చాలా జాప్యం జరుగుతుంది. 3 నెలల్లో చేసే ఛార్జ్ షీట్ని సంవత్సరాల పొడవును పొడిగిస్తూ కాలయాపన చేస్తూ ఫాల్స్ కింద రిఫర్ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా కమిటీ తరఫున గతంలో లాగా ఉన్నటువంటి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక సెల్ని పునఃప్రతిష్ఠాలని చేసి కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము సూచిస్తున్నాము. అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ కార్పొరేషన్ నిధులు మంజూరు విషయంలో జాప్యం జరుగుతుంది. కానీ దానికి నిధులు మంజూరు చేసి సూక్ష్మ ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికలకు రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తీస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ కేసుల్లో పార్టీ 1 నోటీస్ ఇవ్వకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో పోలీసులు పార్టీ 1 నోటీస్ స్టేషన్ పైన వచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇది సమంజస విషయం కాదు. ఎస్సీ/ఎస్టీ కేసులు నీరు గార్చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తెచ్చాం. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దీనిపైన నేను మాట్లాడి చర్చించి తగు చర్యలు తీసుకునేదానికి అవకాశం ఇవ్వని చెప్పేసి ఈరోజు మాకు ఇవ్వడం సమయం అడగడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు నైపుణ్య విద్య అందించేందుకు ఇంతకుముందు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఉండేది. దాన్ని రద్దు చేశారు. దాన్ని పునఃప్రతిష్ఠించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఏదైతే శ్మశాన రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ వాడలకు శ్మశాన వాటికి కేటాయించారు, దారులు అనేటివి లేవు. ఈ పక్కన కొన్ని సెటిల్మెంట్ భూములు చూపించేసి కలెక్టర్లు ఎండార్స్ చేయడంతో ఎంఆర్ఓ వాళ్ళు దాన్ని చేతులు దులుపుకుంటారు. భూ చట్ట ప్రకారం ప్రత్యేక చట్టం తీసుకొచ్చి వాళ్ళ శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జై భీమ్, జై భారత్. తిరుపతి జిల్లా ఎడ్యుకేషన్ మానిటరింగ్ కమిటీ ఎస్సీ/ఎస్టీ ట్రస్ట్ ఈరోజు మా రాష్ట్ర కమిటీ మొట్టమొదటిసారిగా కూర్చున్నాము. ఈ కూర్చునే ముందు కమిషన్ చైర్మన్ గారిని కలిసి కొన్ని డిమాండ్స్ మేము ఆయన ముందు పెట్టారు. అవి ఇతరులు చెప్పారు. కొన్ని వాటిలో బ్యాక్లాగ్ పోస్ట్, ఎస్సీ/ఎస్టీల బ్యాక్లాగ్ పోస్టులు చాలా సంవత్సరాలుగా అవి ఫిలప్ చేయడం లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మీరు చాలా కలెక్టర్ పట్ల చాలా ప్రేమతో చాలా విషయాలు మీరు పాజిటివ్గా ఉన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు కూడా పునరావృతం చేయకుండా దళితులు ఈ ప్రభుత్వాన్ని చాలా నమ్మకంతో గెలిపించారు. కావున ఆ నమ్మకాన్ని మీరు వృద్ధి చేయకుండా చాలా భూ సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు రీసర్వే జరుగుతూ ఉంది. ఈ రీసర్వే తర్వాత మిగిలిన భూమి లేని పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా కోరుతున్నాం. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఈ కార్పొరేట్ స్కూల్స్లో కూడా పేద విద్యార్థులు వెళ్ళి ఫ్రీగా చదువుకునే సదుపాయాన్ని ఇంతకుముందు ప్రభుత్వాలు ఏర్పరిచాయి. కానీ ఇంతకుముందు గవర్నమెంట్ దాన్ని తీసేసింది. మళ్ళీ ఆ పథకాన్ని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి గారిని మేము కమిటీ సభ్యులు కోరుకుంటాం. అట్లే ల్యాండ్ పర్చేసింగ్ స్కీము చాలా సంవత్సరాలుగా అది అమల్లో ఉండింది. దాన్ని తీసేశారు. ఆ స్కీమును కూడా పెట్టాలని మేము కోరుకుంటాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే DVMC సభ్యులుగా మేము ఎన్నికైన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక గ్రామానికి వెళ్ళి మేము సర్వీస్ చేస్తున్నాము. కానీ మాకు కనీసం రెమ్యునరేషన్ రూపంలో ₹1 కూడా కనీసం మా పెట్రోల్ ఖర్చులు కూడా మేము ప్రభుత్వం నుంచి రావడం లేదు. మేము చాలాసార్లు మా ప్రభుత్వాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాము. కాబట్టి దయవుంచి ముఖ్యమంత్రి గారు మేము ఈ సభ్యులు అందరూ ఎస్సీ/ఎస్టీ సభ్యులు మాకేమీ డబ్బులో ఇవ్వడం కాదు. మా మెరిట్ చూసి కలెక్టర్లు మన ఎమ్మెల్యేలు మాకు ఈ పదవులు ఇచ్చారు. మేము
కరెక్ట్గా పనిచేయాలంటే మాకు మినిమం ఏదైనా కొంత అమౌంట్ని రెమ్యూనరేషన్ ఇస్తే మేము కొద్దిగా చురుగ్గా పనిచేసి గవర్నమెంట్కి ఇతోధికంగా మేము సర్వీస్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుందని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే